హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్. రైల్వేలో మరొక భారీ నోటిఫికేషను 1010 పోస్టులు. 10వ తరగతి మార్కులు చూసి ఎంపిక చేస్తారు. ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు, ఎక్స్పీరియన్స్ అయితే లేదు. వయసు, అర్హత, జీతము, సిలబస్సు, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందర మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా చూసేవారు షేర్ చేయడం మర్చిపోకండి. చాలా ఫేక్ వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. మన ఛానల్ నుంచి ఫేక్ వీడియోస్ అలాంటివి ఏమి రావు. మనకి pb.icf.gov.in వెళ్ళి అప్రెంటిస్కి నోటిఫికేషన్ రావడం జరిగింది కాబట్టి దాంట్లోకి వెళ్ళి నేను పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తున్నాను. ఇది మనకి చెన్నై నుంచి రావడం అయితే జరిగింది. అప్రెంటిస్షిప్ కోసము మన కోచ్ ఫ్యాక్టరీ చెన్నై నుంచి రావడం అయితే జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ అప్లోడ్ చేసుకోవడానికి 12/7/2025 9:30 నుంచి మొదలవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చి 11/8/2025 సాయంత్రం 5 గంటల దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు. తర్వాత మీకు 2 రకాలుగా పోస్టులు అయితే డివైడ్ చేశారు. ఫ్రెషర్స్ అని, ఎక్స్ఐటీ అని. ఐటీఐ కంప్లీట్ అయిపోయిన వారు దీనికి, కొత్తగా మనకి 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్లోకి వెళ్ళిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మొత్తం టోటల్ పోస్ట్ మనకి అన్రిజర్వ్డ్కి 146, ఓబీసీకి 88, ఎస్సీ ఎస్టీలకి 48/24, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 14, 320 పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత ఐటీఐ చదివిన వారికి 307 పోస్టులు అన్రిజర్వ్డ్, ఓబీసీ వారికి 183, ఎస్సీ వారికి 102, ఎస్టీ వారికి 52, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 26. టోటల్ మనకి 670 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఇక్కడ 2 వేరు పోస్టులు ఉన్నాయి. ఎంఎల్టీ రేడియాలజిస్టు, ఎంఎల్టీ పెథాలజీకి 10 వేకెన్సీలు అయితే కొత్త వారికి ఉన్నాయి. ఐటీఐ చదివిన వారికి అయితే ఆల్రెడీ 10 వేకెన్సీస్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీకు 10th క్లాస్ చదివిన వారే, ఇంటర్మీడియట్ చదివిన వారు అప్లై చేసుకోవడం తప్ప డిగ్రీ చదువుకోవడం కానీ, డిప్లొమా చేసిన వారు కానీ, ఇంజనీరింగ్ చేసిన వారు దీనికి అప్రెంటిస్కి ఎవరు ఎలిజిబుల్ కాదనేసి నోటిఫికేషన్లు ఇచ్చారు. తర్వాత మనకి ఇది నోటిఫికేషన్ అప్రెంటిస్షిప్ ఓన్లీ ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ అయితే కాదు, అంటే ఉద్యోగం కాదు. సార్ ఉద్యోగం కాకపోతే మీరు ఎందుకు సార్ నోటిఫికేషన్ చేస్తున్నారంటే, దీంట్లో అప్రెంటిస్ చేసిన వారు మీకు కంపల్సరీ మీకు రైల్వేలో జాబ్ అయితే వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది కదా. ఆ వెయిటేజ్ ఇచ్చినప్పుడు మీకు జాబ్ వేకెన్సీ వచ్చినప్పుడు ఎగ్జామ్ రాస్తారు కాబట్టి వెయిటేజ్ మార్క్స్ దాంట్లో కలుస్తాయి. కలవడం వల్ల మీకు కంపల్సరీ జాబు రావడం జరుగుతుంది. కానీ అప్రెంటిస్షిప్ చేయండి, చేస్తే చాలా మంచిది మీకు. దీనికి ఏజ్ 11/8/2025 నాటికి 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాలు నిండిన ఐటీఐ పూర్తి అయిపోయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు, ఓసీ క్యాండిడేట్స్. దీనికి ఎస్సీ ఎస్టీ వారు అయితే 24+5 సంవత్సరాలు, ఓబీసీ వారు అయితే 24+3 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 24+10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు వీరికి. తర్వాత ఐటీఐ చదవకుండా ఉన్నవారైతే 15 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు, ఓసీ క్యాండిడేట్స్. వీరికి కూడా సేమ్ ఎస్సీ ఎస్టీలకి 5 years రిలాక్సేషను, ఓబీసీలకి 3 years రిలాక్సేషను, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 years రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఐటీఐ చదివిన వారు మీకు 10th క్లాస్లో 50% మార్కులు, 10th ఇంటర్మీడియట్ చదివిన వారు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మనకి ఐటీఐ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ 1 year. టోటల్ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్కి, కార్పెంటరు, పెయింటర్, వెల్డర్ కూడా సేమే. ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మిన్ అసిస్ట్ వారికి కూడా 1 year అయితే మీకు వారు ఇచ్చారు, ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెషర్స్కి అయితే కొత్తగా ఉన్న వారికి అయితే క్వాలిఫికేషను 10th క్లాసుతో పలంగా ఇంటర్మీడియట్ సిస్టమ్ ఆర్ ఈక్వలెంట్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 2 years ట్రైనింగ్ ఇస్తారు వీరికి. కార్పెంటర్, పెయింటర్ కూడా 2 years, వెల్డర్ కూడా 1 year 3 months ఇవ్వడం జరుగుతుంది. ఎంఎల్టీ రేడియాలజిస్ట్కి, పెథాలజిస్ట్కి 1 year 3 months మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ట్రైనింగ్లోనూ స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. 10వ తరగతి ఎవరు పాస్ అయి ఉన్నారో కొత్తగా జాయిన్ అయ్యేవారు వారికైతే 6,000 రూపాయలు. ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి అప్రెంటిస్కి వెళ్తున్నారో వారికైతే 7,000 రూపాయలు.
పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎవరైతే ఐటీ కంప్లీట్ చేసిన ఉన్నవారో వారికి 7,000 రూపాయలు మీకు స్టైఫండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదైతే మొదటి సంవత్సరము. మళ్ళీ సెకండ్ ఇయర్కి 10% అయితే పెరుగుతూ ఉంటుంది. దీనికి 6,000కి మనకు 10% 6,000కి 600, 6,600, 7,700, 7,700 సెకండ్ ఇయర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే నేను లాస్ట్లో ఒకసారి చూపిస్తాను. మీకు వెబ్సైట్లోకి వెళ్ళి అప్లోడ్ చేసుకోవాలి. ఆన్లైన్ మోడ్లో అప్లోడ్ చేయాలి. ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్తాను. ఫీజు అయితే మనకి 100 రూపీస్. దీనికి ఫీజు ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ లేడీస్కి అయితే ఎటువంటి ఫీజు ఉండదు అని నోటిఫికేషన్లు ఇచ్చారు. ఫీజు అయితే అంతా ఆన్లైన్ మోడ్లో పేమెంట్ చేయవలసి ఉంటుంది. మనం ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ సైట్లోకి వెళ్ళాలి. ఇక్కడ అప్లై ఫర్ అప్రెంటిస్ 2025, 2026 ఉంది కాబట్టి దాన్ని క్లిక్ చేయాలి. నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు నోటిఫికేషన్ పూర్తిగా చదివారని వస్తుంది. చదివారంటే దీన్ని ఎస్ అనేసి తర్వాత సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ 3 కేటగిరీలు ఇవ్వడం అయితే జరిగింది. ఫిల్ ద ఆన్లైన్ అప్లికేషను, మరి పేమెంట్ గేట్వే, తర్వాత మీరు ప్రింట్ ఎక్నాలజ్మెంట్ అనేసి 3 రకాలు ఉన్నాయి. ఫస్ట్ దీన్ని ఫిల్ ద ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేయగానే ఇక్కడ 2 కేటగిరీలు అయితే ఓపెన్ అయినాయి. ఒకటి XITI, తర్వాత ఫ్రెషర్స్ అనేసి. మీరు ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్ నింపవలసి వస్తుంది. తర్వాత వచ్చి మీకు కాంటాక్ట్స్ ఇన్ఫర్మేషను, తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇన్ఫర్మేషను, తర్వాత క్వాలిఫికేషన్ ఇన్ఫర్మేషన్ నింపవలసి ఉంటుంది. లాస్ట్లో ప్రొసీడ్ టు ఓటీపీ, మీకు ఓటీపీకి రావడంతో అది కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఇక్కడ ప్రొసీడ్ టు పే ఉంది కదా, ఫీ పేమెంట్ ఉంది కాబట్టి దాన్ని మీకు రిజిస్ట్రేషన్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ చేసి వ్యాలిడ్ ప్రొసీడ్ చేయడం వల్ల ఫీజు అయితే పేమెంట్ అవుతుంది. ఇక్కడ 3 ఆప్షన్ ఉంది కాబట్టి క్లిక్ టు ప్రింట్ ఎక్నాలజ్మెంట్. మీ యూజర్ ఐడి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ వేయడం వల్ల మీకు ప్రింట్ ప్రివ్యూ వస్తుంది. దాని ప్రింట్ ప్రివ్యూని మీరు పెట్టుకోవాలి. తర్వాత మీకు కాల్ లెటర్లు కానీ SMS ద్వారా కానీ మీకు అప్రెంటిస్కి పిలవడం అయితే జరుగుతుంది. రిజల్ట్ కూడా దీని వెబ్సైట్లో రావడం అయితే జరుగుతుంది. దీనికి మీరు అందరూ అప్లై చేసుకుని అప్రెంటిస్ చేసి వెయిటేజ్ పొంది రైల్వేలో పర్మనెంట్ ఉద్యోగాలు పొందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.